ఒక ఎలక ఎప్పుడు భయపడుతూనే ఉండేది. దాన్ని ఏ పిల్లైనా చంపేస్తదేమో అని. అయితే ఒక రోజు ఆ ఊర్లో ఒక మునీశ్వరుడు ఉన్నాడని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్లి దయచేసి నన్నే ఒక పిల్లిగా మార్చేయండి అని అడిగింది. సరే అని ఆ ముని ఆ ఎలకని పిల్లిగా మార్చేస్తాడు. అమ్మయ్యా ఇంకా హ్యాపీగా బ్రతకొచ్చు అనుకునేసరికి ఆ పిల్లిని కుక్కల వెంట పెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఇవేంట్రా నాయన ఇలా తగులుకున్నాయని అదే ముని దగ్గరికి మళ్లీ వెళ్లి ఈసారి కుక్కలాగా మార్చేయమని అడిగింది. సరే అని మార్చేస్తాడు. కానీ ఈసారి ఆ కుక్కని సింహం వెంట పెట్టడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇదేంట్రా బాబు అని ఈసారి మాత్రం ఇక ఫైనల్ గా సింహంగా మార్చేమని అడిగింది. తథాస్తు అన్నాడా సాధువు. ఇంకేముంది, ఒక పెద్ద సింహం లాగా మారిపోయి దర్జాగా నడుస్తుండేసరికి ఆ సింహాన్ని ఒక వేటగాడు గన్నతో షూట్ చేసేస్తాడు. అంతే, ఇక రక్తం కారుతున్నా సరే కింద మీద పడిపోయి ఎలాగోలా ఆ సాధువు కాళ్ల మీద పడి, మునీశ్వర నాకిదంతా వద్దు, నన్ను మళ్ళీ ఎలగ్గానే మార్చేయండి అని ఏడుస్తూ వేడుకుంది. ఆ సాధువు కనికరంగా చూస్తూ, నాకు ముందే తెలుసు నువ్వు చివరికి మళ్ళీ ఎలగ్గానే మార్చేయమంటావని. ఎందుకంటే నిన్ను ఒక పెద్ద డైనోసార్ లాగా మార్చేసినా సరే నీ బుర్ర మాత్రం ఒక ఎలకలాగా పీరికిగానే ఉంటది అంటాడా సాధు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ లోకంలో డబ్బు పవర్ ఉన్నోడి దగ్గరికి ధైర్యం రాలేకపోవచ్చుమో గానీ ధైర్యం ఉన్నోడి దగ్గరికి మాత్రం ఆ రెండు వాటి